తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారని, సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది కోర్టు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా మాజీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు సిసోడియాతో పాటు 23 మందికి కూడా ఊరట లభించిందని చెప్పొచ్చు. లిక్కర్ కేసులో అరవింద్ కుమార్ కి క్లీన్ చిట్ ఇచ్చిన అవెన్యూ కోర్టు దానిలో ఉన్న ఎవరైతే 23 మంది ఉన్నారో వాటికి సంబంధించిన అభియోగాలు తగిన ఆధారాలు కూడా చూపలేదని చెప్పేసి కూడా కోర్టు ఇప్పటివరకే తెలిపిందని చెప్పుకోవచ్చు. కవితకు సంబంధించి కూడా అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా దాదాపు 6 నెలల పాటు కూడా కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఆ సమయంలో కూడా నేను ఎక్కడా కూడా ఎలాంటి తప్పు చేయట్లేదు, కావాలని చెప్పేసి నన్ను ఈ కేసులో ఇరికించారు అంటూ కూడా కవిత ఆరోపణలు కూడా చేసినట్టు కనిపించింది. కానీ తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన దానిపైన కూడా కవితకు క్లీన్ చిట్ ఇస్తూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు కూడా ఇప్పటికే తెలిపింది. కాబట్టి కవితకు సంబంధించిన దానిపైన కూడా కవిత మరకజు కోర్టులో స్పందించబోతున్నారని చెప్పుకోవచ్చు. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా తప్పు చేసినట్టు కూడా లేదు అనే దానిపైన కూడా కోర్టు ఇప్పటివరకే ఆ లిక్కర్ కి సంబంధించిన దానిపైన కూడా కొట్టేసింది. ఇప్పటివరకే కవిత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా సిసోడియా, వారితో పాటుగా కవితతో పాటు మిగతా 22 మందికి కూడా ఇప్పటివరకే అవెన్యూ కోర్టులో మాత్రం ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. లిక్కర్ కేసుకు సంబంధించినందుకు మాత్రం గత కొద్ది రోజుల నుంచి కూడా కవిత చెబుతూనే వస్తుంది. ఈ లిక్కర్ కేసులో మాత్రం నాకు ఇలాంటి సంబంధం కావాలనే నన్ను ఇరికించారు అని చెప్పేసి కూడా కవిత గతంలో కూడా మాట్లాడేది. కాసేపట్లోనే కవిత కూడా స్పందించబోతున్నారు. లిక్కర్ కేసుకు సంబంధించిన దానిపైన కూడా కవిత ఏ విధంగా స్పందించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కవిత అంటే లిక్కర్ కేసుకు సంబంధించిన దానిలో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని నన్ను ఇరికించారని చెప్తూనే అదేవిధంగా తిహార్ జైలు నుంచి కూడా కవిత హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో కూడా ఈ కేసులో మాత్రం కావాలని నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తారు, అందులో భాగంగానే రాజకీయ కక్షతో మాత్రం నన్ను ఇరికించారు అంటూ కూడా కవిత గతంలో కూడా చెప్పింది. కానీ తాజాగా కూడా కవిత ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా స్పందించబోతున్నారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపట్లోనే కవిత మాట్లాడబోతుంది కాబట్టి మాట్లాడే సందర్భంలో ఎలాంటి అంశాలను వివరించబోతుంది, లిక్కర్ కేసుకు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా స్పందించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్. कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है, हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मुंह पे जा रहे हैं सर के माइक नीचे। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। हमेशा कहता था कि भगवान हमारे साथ है। मोदी जी ने और अमित शाह जी ने मिल के एक आईडी है ऑलरेडी सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। भैया पकड़ना जरा सा ये प्लीज। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर जो आज तक हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था, हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है।
मरिया में अरविंद सर